బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను అందుకొని దుమ్ము దులిపేసింది. నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమా. రెండవ శనివారం రెట్టించిన జోరు చూపించిన ఈ సినిమా ఆదివారం రోజున కూడా అదే రేంజ్ లో జోరు చూపించాల్సింది, కానీ ఆంధ్రాలో సీడెడ్ లో వర్షాల వలన ఇంపాక్ట్ పడడంతో కలెక్షన్లలో డ్రాప్స్ కనిపించాయి. నైజాంలో కొంచెం డ్రాప్స్ ను వర్కింగ్ డే లో వీకెండ్ ఎండ్ లో సొంతం చేసుకునే అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా 2 కోట్లకు పైగా షేర్ అందుకుంటుంది అనుకుంటే 11వ రోజు 1.95 కోట్ల దాకా షేర్ ను సినిమా సాధించింది తెలుగు రాష్ట్రాలలో. వరల్డ్ వైడ్ గా సినిమా 2.5 కోట్ల వరకు షేర్ ను 4.6 కోట్ల దాకా గ్రాస్ ను ఓవరాల్ గా దక్కించుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 13.34 కోట్లు, సీడెడ్ లో 3.46 కోట్లు, వైజాగ్ లో 3.54 కోట్లు, ఈస్ట్ లో 1.90 కోట్లు, వెస్ట్ లో 1.29 కోట్లు, గుంటూరులో 1.75 కోట్లు, కృష్ణాలో 1.74 కోట్లు, నెల్లూరులో 1.13 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 28.15 కోట్ల దాకా షేర్ ను 46.60 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, తమిళ్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 6.8 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 11.85 కోట్ల దాకా షేర్ ను సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో 46.80 కోట్ల దాకా షేర్ ను 86.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 4.8 కోట్ల వరకు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకొని 50 కోట్ల క్లబ్ లో సినిమా చేరుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.